ఆఫ్టర్ ఆల్ కనీసం మైక్ ముందట మాట్లాడే అర్హత లేని ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మీడియా ఛానళ్ళు కావాలని పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న పేరును చెడగొట్టడానికి ప్రజల్లో ఆయనకున్న ఆదరణను తగ్గించే ప్రయత్నం చేద్దామని కోన్ కిస్కా గొట్టంగాలతోటి ఈ అచ్చిబాబు పిచ్చిబాబు బుచ్చిబాబు ఈ యొక్క చిట్టిబాబులతో మాట్లాడిస్తే పవన్ కళ్యాణ్ గారి స్థాయి తగ్గుతుందా? నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి కనీసం గేటు దగ్గర నిలబడే స్థాయి లేని వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తారు. ఆ పవన్ కళ్యాణ్ గారి విమర్శలు చేసేటోళ్ళ దాంట్లో ఈయనెవరో పిచ్చిబాబా చిట్టిబాబు అంట. ఆయన నిర్మాతనని చెప్పుకుంటాడు, కానీ ఆయన తీసిన సినిమాలు ఎవ్వరికి తెలియదు. నేను బీజేపీ వ్యక్తిని చెప్పుకుంటాడు, కానీ బీజేపీలో ఆయన ఎవ్వరికి తెలియదు. అదేవిధంగా చెవుల దగ్గర 4 పూసలు ఉంటాయి, నెత్తి మీద మాత్రం ఒక్క వెంట్రుక ఉండదు. అలాగే మోకాలలో ఆయనకు బ్రెయిన్ ఉంటుంది తప్ప నెత్తిలో మాత్రం బ్రెయిన్ లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక పొలిటికల్ జోకర్. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ నథింగ్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏదో అదృష్టం కొద్ది గెలిచిండు అని చెప్పేసి నోరుంది కదా అని చెప్పి ఇంకా చాలా మాట్లాడిండు. అసలు ఈ యొక్క పిచ్చిబాబు ఈ చిట్టిబాబు యొక్క బాధ ఏంది? చిట్టిబాబు ఎన్ని డబ్బులు తీసుకొని ఈ విధంగా మాట్లాడుతాడు? చిట్టిబాబు ఊరికే మాట్లాడు, ఎందుకంటే ఆయన ఎవరికి తెలియదు కదా. ఈ తెలియని వ్యక్తితోటి కొంతమంది ఆయనతో మాట్లాడిస్తారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించమని. అసలు వీచి మాట్లాడడం కూడా బెస్ట్, కానీ బీజేపీ పేరు చెప్పి ఆయన మాట్లాడడం అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే బీజేపీ నాయకులు దీని మీద ఎలాంటి ఏముంది? ఎందుకంటే ఇలాంటి వాళ్ళు బీజేపీ పార్టీయా? ఎందుకంటే కూటమిలో ఉన్న వ్యక్తి ఇట్లా మాట్లాడతాడా అనేది కూడా మనం అసలు టోటల్గా మాట్లాడదాము. పవన్ కళ్యాణ్ గారి గురించి ఈయన బీజేపీ అని చెప్తాడు, కానీ కేంద్రంలో ఉన్న మోడీ లాంటి వాళ్ళే మాట్లాడతారు, అమిత్ షా లాంటి వాళ్ళు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారి గురించి. మరి ఈయన ఎవరు? ఈయన ఒక ఆటలో అరటి పండ్లు అంటాడా అనేది ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి ఇవ్వండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి చలో. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆయన ఎవరో పిచ్చిబాబు చిట్టిబాబు ఉన్నాడు కదా, ఆయన పవన్ కళ్యాణ్ గారు నథింగ్. పవన్ కళ్యాణ్ గారు అసలు ఆఫ్టర్ ఆల్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏదో లక్కులో గెలిచిండు, ఏదో అదృష్టం కొద్ది గెలిచిండు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని పదే పొగుడతారని చెప్పేసి పవన్ కళ్యాణ్ మీద ఒళ్ళంతా విషయం నింపుకున్నట్టుగా మాట్లాడుతాడు. నేను కూడా పూర్తిగా చూసిన అసలు ఏంది ఈయన ఎవరు అని చెప్పి నేను ఆరాధిస్తే ఈయన నిర్మాత ఉంది, కానీ ఈయన తీసిన సినిమాలు ఎవరిని గెలుతలేదు. బీజేపీ ప్రతినిధి అని చెప్తారు. మరి బీజేపీలో కూడా చాలామంది మిత్రులను అడిగితే ఆడెవడో మాకు తెలియదు అని చెప్పేసి ఆయన గురించి చెప్తారు. మరి అలాంటి పర్సన్ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి ఉందా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక బీజేపీ పర్సన్ అని చెప్తాను కాబట్టి ఈరోజు నేను పర్టికులర్ మాట్లాడాల్సి వస్తుంది. బీజేపీ పర్సన్ అంటే బీజేపీ ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ గారే ఏ పవన్ నహీ హే ఆంధీ హే అని చెప్పి మాట్లాడిండు. మేరా సాత్ పవన్ హే అని చెప్పేసి మాట్లాడిండు. 1 కాదు 2 కాదు 100 సార్లు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక దేశ ప్రధాని బీజేపీ పార్టీ యొక్క ప్రధానమంత్రి ఆయనే మాట్లాడిండు. అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిండు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన పర్సన్ లేడు బీజేపీలో. కేంద్ర మంత్రులు సైతం మనకు అపాయింట్మెంట్ పిలిచిస్తారు. అలాంటిది ఈయన పిచ్చిబాబా చిట్టిబాబో తెలియదు, కానీ ఈయనే పవన్ కళ్యాణ్ గారు ఈజ్ నథింగ్. అసలు పవన్ కళ్యాణ్ గారు లక్కులో గెలిచింది. ఏం మాట్లాడుతారు? పవన్ కళ్యాణ్ గారి పోరాటానికి తెలియదా? పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు ఆయన కౌలు రైతులకు ఇచ్చిన సేవ, కౌలు రైతులకు ఆర్థికంగా ఆదుకుండా అది గుర్తులేదా? అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నథింగ్ అయితే పవన్ కళ్యాణ్ గారు ప్లేస్లో మీరు పోయి కొట్లాడపోయారు జగన్ గారి మీద కొట్లాడే అది ఉందా మీకు? కనీసం జగన్ గారు ఎదురుగా నిలబడి మాట్లాడే అది ఉంటుందా మీకు? మీరు పవన్ కళ్యాణ్ గారు సౌమ్యుడు, జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి మాట వింటారు, పవన్ అభిమానులు పవన్ కళ్యాణ్ గారి మాట వింటారు, కాదు శాంతపరులు, అసలు వాళ్ళు ఏం చేయరు, మనం ఎన్నైనా పడి ఉంటారు అని చెప్పేసి ఆలోచన ఉందేమో. ఒక్కసారి జన సైనికులకు కోపం వచ్చుంటే మీకు చెవిలో ఉన్న 4 వెంట్రుకలు కూడా ఊడిపోతాయి, అది గ్రహించాలి. ఎందుకంటే మీకు ఎలాగో నెత్తిలో బుర్ర లేదు, వెంట్రుకలు లేవు, బుర్ర లేదు, మీకు మోకాలలో బుర్ర ఉన్నట్టుంది, అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇలాంటి పిచ్చి కూతలు మాట్లాడొద్దు. బీజేపీ నాయకులు ఇలాంటి వాడు బీజేపీ అని చెప్తుంటే మీరు ఏం చేస్తారు? ఎందుకంటే సాక్షాత్తం ప్రధానమంత్రి మోడీయే మేరా సాత్ పవన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంటే ఇక్కడ ఈ కోన్ కిస్కా గొట్టం ఈయన ఎవరో కూడా ఏదో పిచ్చిబాబు అంటే అసలు ఈయన అసలు టీవీ డిబేట్లకు పిలుచుకోవడానికి కూడా కొంచెం అని ఉండాలి. ఏం మాట్లాడుతుండో ఏం చేసిండు పవన్ కళ్యాణ్ గారు? పార్వతీపురం లాంటి మన్యం ప్రాంతం పోయి ఇప్పటిదాకా అసలు స్వాతంత్రం వచ్చేదాకా ఏ రాజకీయ నాయకుడు కూడా నక్సల్ ప్రభావిత ప్రాంతం పోవడానికి భయపడతారు. అలాంటిది చెప్పులు లేకుండా నడుచుకుంటూ పోయి వాళ్ళకి రోడ్లు వేస్తాడు. మొత్తానికి రోడ్లు కూడా పూర్తి చేసిండు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మన్యం ప్రాంతానికి పోతాడు, రోడ్లు వేపిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, చాలా కార్యక్రమాలు చేస్తాడు, గ్రామ సభలు పెట్టి ప్రపంచ రికార్డు నిలగలిపిండు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధిలో దూసుకుపోతుంటే ఆఫ్టర్ ఆల్ కనీసం మైక్ ముందట మాట్లాడే అర్హత లేని ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మీడియా ఛానళ్ళు కావాలని పవన్ కళ్యాణ్ గారికి వస్తున్న పేరును చెడగొట్టడానికి ప్రజల్లో ఆయనకున్న ఆదరణను తగ్గించే ప్రయత్నం చేద్దామని కోన్ కిస్కా గొట్టంగాలతోటి ఈ అచ్చిబాబు పిచ్చిబాబు బుచ్చిబాబు ఈ యొక్క చిట్టిబాబులతో మాట్లాడిస్తే పవన్ కళ్యాణ్ గారి స్థాయి తగ్గుతుందా? పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళ మాటలు పవన్ కళ్యాణ్ గారి కాలి కంటే దుమ్మునైనా తాకితే అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే అసలు నేను మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ బీజేపీ పేరు చెప్పి మాట్లాడేసరికి కోపం వచ్చింది. ఎందుకంటే బీజేపీ ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంటే, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన మంత్రులు, కేంద్ర మంత్రులు ఎవరు చూసినా పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతుంటే, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంటే వీళ్ళ గురించి ఏమని మాట్లాడతాం?
బీజేపీ వ్యక్తులం అని చెప్పుకొని మాట్లాడడం అనేది అసలు నిజంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖండించాలి. ఇలాంటి వాళ్ళకి నిజంగా చెప్పాలంటే బుద్ధి చెప్పాలి. ఇలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు. ఎందుకంటే ఇంకో నలుగురు తయారవుతారు కాబట్టి నేను ఈ యొక్క వీడియో వేస్తున్నా. ఈ చిట్టిబాబు, ఈ పిచ్చి బాబులను తీసుకెళ్ళి పిచ్చాసుపత్రిలో పడేస్తే నిజంగా చెప్పాలంటే మనం ఒక రాజకీయాలంటే ఉందాగా ఉండాలి. రాజకీయ అవగాహనోడు మాట్లాడాలి కానీ ఒక పర్సన్ సింపుల్‌గా చెప్తాడు ఈయనోడా లేకపోతే పూర్తి అవగాహన ఉన్నోడా ఏదో పవన్ కళ్యాణ్ గురించి ఒళ్ళంతా విషాన్ని నింపుకున్నట్టు ఒక నిజంగా ఒక పార్టీ పర్సన్ అని చెప్పేసి మాట్లాడతాడు. ఆ పార్టీ యొక్క స్టాండ్ మీద ఉంటాడా కనీసం? అసలు ఆ పార్టీయే కాదు. ఎందుకంటే బీజేపీ మిత్రులే అన్నారు. ఆడెవడు మా పార్టీ కాదు, ఆడెవడో కూడా తెలియదని చెప్పి మాట్లాడుతుంటే ఇలాంటి వాళ్ళని ఎందుకు మాట్లాడిస్తున్నారు? దీని వెనుక మర్మం ఏందంటే పవన్ కళ్యాణ్ గారికి దక్కుతున్న ఆదరణ, ప్రజాదరణ, పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి సినిమాల పరంగా ఎంత క్రేజ్ వచ్చిందో రాజకీయ పరంగా అంతకన్నా ఎక్కువ. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దేశవ్యాప్తంగా ఆయనకు వస్తున్న ఆదరణని ఓర్వలేక ఇలాంటి నలుగురు పిచ్చిబాబులను తీసుకొచ్చి, ఇలాంటి నలుగురు చిట్టిబాబులను తీసుకొచ్చి మాట్లాడిస్తే పవన్ కళ్యాణ్ గారికి క్రేజ్ తగ్గుతా అనుకుంటారు. ఇసుమంతా కూడా తగ్గదు. ఎందుకంటే ఆయన చేస్తున్న పనులే ఆయనకు పేరు తెచ్చిపెడుతున్నాయి. ఆయన ఏ పని చేసినా 100% ఎఫర్ట్ పెట్టి పర్సెంట్ కూడా అసలు అవినీతి లేని విధంగా పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుల్ని అవసరమైతే ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. అలాంటి పనులతోటి పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని మెప్పిస్తూ ప్రజల కోసమే పనిచేస్తూ పోతాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళ మాటలు అనేది పవన్ కళ్యాణ్ గారి కాలి గోటికి అంటే దుమ్ముతో సమానంగానే జన సైనికులు అయితే భావిస్తారు. జన సైనికులు కూడా తీవ్రంగా కోపంగా ఉన్నారు. ఇలా ఎవడు పడితే వాడు బీజేపీ పేరు చెప్పి మాట్లాడమింది ఇంట్లో 4 వెంట్రుకనే అవి కూడా ఊడిపోతాయి బిడ్డ అని చెప్పేసి జన సైనికులు అయితే హెచ్చరిస్తారు. జాగ్రత్త పిచ్చిబాబు, చిట్టిబాబు, పిచ్చిబాబు, నువ్వు మళ్ళీ చిట్టిబాబు పేరు తీసేసుకొని పిచ్చిబాబు అని పెట్టుకో. ఎందుకంటే ఎర్రగడ్డలో జైన్ చేసే టైం దగ్గర వచ్చినట్టుంది. జాగ్రత్త. ఇలాంటివి మాట్లాడకు. జన సైనికులను రెచ్చగొట్టకు. నీకు తెలియకపోతే నోరు మూసుకో. నీకు పోరాటం చేసిన అనుభవం లేదు, నీకు సినిమా నిర్మించిన అనుభవం లేదు, ఒక బుద్ధి లేదు. అందుకే నీ బుర్ర పనిచేస్తలేదు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. జై హింద్.